హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. మే 18 అండ్ మే 19 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జేఎస్ పాయింట్స్. ఒకటి మే 19లో ఉన్న ఒక 11 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి రేపటికి పోస్ట్పోన్ చేస్తున్నాం. రేపు మార్నింగ్ క్లాస్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఇన్ఫ్యాక్ట్ మీకు ఇక్కడ మే 18న మనం ఈ సుప్రీంకోర్టు న్యాయ సలహా రాష్ట్రపతి గారు కోరినలు కదా, సో అది ఒక 20 మినిట్స్ పడుతుంది వీడియోకి. సో ఇంకా మిగతా ఆర్టికల్స్ ఒక 10 మినిట్స్ పడుతుంది కాబట్టి 30 మినిట్స్ అయిపోతుంది. కాబట్టి మే 19లో ఉన్న 11 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి రేపు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూస్తే మీకు డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఎగ్జామ్ దృష్ట్యా లేదండి. ఏవో కొన్ని డేస్ ఉంటాయి, బట్ అన్నీ మనకి ఎగ్జామ్ దృష్ట్యా అయితే అవసరం లేదు. సో ఫస్ట్ చూస్తే ఈ ఇండియన్ పాలిటీ అండి. సో వెరీ ఫేమస్ సుప్రీంకోర్టు యొక్క సలహాని సో రాష్ట్రపతి గారు కోరినారు. సో ఈ నేపథ్యం లోపల మీకు ఈ 143 ఆర్టికల్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో మొత్తం 14 క్వశ్చన్స్ అడిగారు. మనం క్వశ్చన్ బై క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఒకటి మైండ్లో పెట్టుకోండి. సో మీకు ఇంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఉంది, 2 సభ్యుల ధర్మాసనము, ఈ తమిళనాడు స్టేట్ వర్సెస్ తమిళనాడు గవర్నర్ అని చెప్పేసి. ఆ తీర్పుకి ఈ సలహా అనేది అపీల్ కాదండి. సో ఫస్ట్ ఇవి మైండ్లో పెట్టుకోండి. ఒక రాజ్యాంగం చదివే అభ్యర్థిగా ఇవి మైండ్లో పెట్టుకోవాలి. సో మనకి ఇంతకుముందు తీర్పు చెప్పి ఉంది కదా, అది ఏం తీర్పు? అది ఇన్ఫ్యాక్ట్ తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వర్సెస్ తమిళనాడు గవర్నర్ అని చెప్పేసి. సో 2 మెంబర్ బెంచ్ ఏదైతే తీర్పు చెప్పి ఉందో ఈ తీర్పుకి ఇది అపీల్ కాదు. ఫస్ట్ ఇది మైండ్లో పెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ అపీల్. అంటే తీర్పుని రాష్ట్రపతి సవాల్ చేయట్లే. ఇట్ ఈస్ నాట్ అపీల్ కాబట్టి ఇది సుప్రీంకోర్టు వర్సెస్ ప్రెసిడెంట్ అని చెప్పేసి మనం చెప్పలేము. సో అట్లా చెప్పొద్దు కూడా. రాజ్యాంగం చదివే అభ్యర్థిగా మనకు ఇది అపీల్ కాదు కాబట్టి తీర్పుని సవాల్ చేయట్లే. కొన్ని సందేహాలు వచ్చినాయి, సందేహాలు రాష్ట్రపతి అడుగుతుంది అంతే. రైట్. నెక్స్ట్ పాయింట్ చూస్తే, ఒకవేళ సుప్రీంకోర్టు సలహా ఇచ్చినట్లయితే ఇవ్వచ్చా ఇవ్వకుండా ఉండొచ్చా మనం డిస్కస్ చేద్దాం. సలహా అనేది ఒకవేళ ఇచ్చింది అనుకోండి, ఒకవేళ అడ్వైజ్ కనుక ఇచ్చినట్లయితే, సో అడ్వైజ్ అనేది ఈ తీర్పుకి విరుద్ధంగా ఉంటాయి గిట్ట. ఈ తీర్పు లోపల రాష్ట్రపతి గవర్నర్స్కి మాండమస్ ఇష్యూ అని చెప్పేసి ఉంది కదా, రాష్ట్రపతి బిల్లులు ఆమోదించే ప్రక్రియకి 3 months అని చెప్పేసి గడువు పెట్టింది కదా, అట్లా ఏమన్నా ఉంటాయి ఇంకా. సో ఈ అడ్వైజ్ కనుక వేరే ఇస్తే, సో వేరే అడ్వైజ్ ఇస్తే ఇన్ఫ్యాక్ట్ ఈ తీర్పు అనేది చెల్లకుండా పోదు. సో అంటే చెల్లకుండా పోదంటే చెల్లుతుందని చెప్పేసి పిలుస్తాం. వై? బికాస్ ఇట్ ఈస్ నాట్ అపీల్. ఫస్ట్ ఈ తీర్పుని సవాల్ చేయట్లే, ఈ తీర్పుని రివ్యూ చేయట్లే. ఏంటి, రాష్ట్రపతికి కొన్ని సలహాలు మాత్రమే సో అడిగింది, సలహా ఇస్తుంది, ఇవ్వకపోవచ్చు, డిపెండ్ ఆన్ ది ఇష్యూ. మనం డిస్కస్ చేద్దాం. కానీ సలహా వేరే కనుక తీర్పుకి విరుద్ధంగా ఇస్తే కనుక ఇప్పుడు మీకు ఈ సలహా కోరింది కాబట్టి మనకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలి. మినిమం 5 మెంబర్ అని చెప్పేసి పిలుస్తాం బెంచ్ లోపల. ఇది 2 మెంబర్ బెంచ్ కదా. ఒకవేళ సలహా అనేది దీనికి విరుద్ధంగా వస్తే కనుక ఇది చెల్లకుండా పోదు, ఈ తీర్పు అట్లాగే ఉంటుంది. వై? బికాస్ ఈ తీర్పుకి ఈ సలహాలకి సంబంధం లేనే లేదు. ఇందులో ఉన్న క్వశ్చన్స్ తీర్పు కారణంగా ఉదయించి ఉండవచ్చు గాక, కానీ సలహా వేరిచ్చినంత మాత్రాన తీర్పుకి వ్యతిరేకం అని చెప్పేసి అనుకోవద్దు. మరి తీర్పులో ఉన్న అంశాలు మార్చలేమా అంటే స్టిల్ కెన్ చేంజ్, మార్చవచ్చు. ఎట్లా అంటే ఈ తీర్పుని మనం సవాల్ చేయవచ్చు, సో రివ్యూ పిటిషన్ దాఖలు చేయవచ్చు. అప్పుడు ఏమన్నా పెద్ద బెంచ్ అనేది మారుతుంది. కానీ ఈ సలహా యొక్క ప్రభావము ఈ తీర్పు మీద పెద్ద 0 అని చెప్పేసి, ఇంత పెద్ద 0 అని చెప్పేసి చెప్పొచ్చు. సలహా విరుద్ధంగా ఉన్నప్పటికీ తీర్పు చెల్లుతుంది. వై? బికాస్ ఇది సవాలు కాదు అని చెప్పేసి మైండ్లో పెట్టుకోండి. రైట్. ఇదైతే క్లియర్ అండి, ఇది క్లియర్. మనం రాజ్యాంగం చదువుకుంటున్నాం కాబట్టి ఇది క్లియర్. సో మరి నెక్స్ట్ ఒకసారి మనకి 143 ఆర్టికల్ ఏమని చెప్తుంది, మనం పాలిటీ కోర్సులో మొన్ననే డిస్కస్ చేసి ఉన్నాం. సో అదే మళ్ళీ ఇక్కడ చెప్పేస్తే అయిపోతుంది. సో ఏంటి అంటే, అందుకే మనం ఎప్పుడైనా ఒకటే నోట్స్ ఫాలో అయితే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రీడ్ చేస్తాం కాబట్టి చాలా బాగా మనకు గుర్తుంటుంది. సో మళ్ళీ ఎగ్జామ్స్ వస్తే మళ్ళీ సోర్స్ని మనం మార్చొద్దు, ఒకటే సోర్స్ పెట్టుకోవాలి, దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రీడ్ చేయాలి, సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీకు పాలిటీ ఎంత 50 మార్క్స్కి 50 మార్క్స్ అవసరం లేదండి,
పాలిటీ కాబట్టి 45 మార్క్స్ చేయవచ్చు. ఎకనామీ లెక్క మరీ తక్కువ కాదు, 45 మార్క్స్ చేయవచ్చు. 45 చేస్తే ఎస్ గుడ్ స్కోర్. 50కి 50 అంత అవసరం లేదు. సో ఫస్ట్ మనకి ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రపతి అనే ఇక్కడ శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. సో ఇన్ఫ్యాక్ట్ మనకి ఒక సందేహం వచ్చింది. 2 విషయాలుగా మనం దీన్ని డివిజన్ చేసుకోవచ్చు సందేహాలని. సో ఒకటి ప్రీ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగము రాకముందు ఉన్న అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో సో అటువంటి ఒక రకం అండి. ప్రీ కాన్స్టిట్యూషన్ అంటే మీకు రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఒక ఒప్పందం ఉండి ఆ ఒప్పందం విషయంలో సందేహం వస్తే రావచ్చు. సెకండ్ది దీన్ని సో మీకు యాజ్ పర్ ఆర్టికల్లో ఉన్న వర్డ్స్ చూస్తే క్వశ్చన్ ఆఫ్ లా ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అని చెప్పేసి ఉంటుంది. దీనిలో సింపుల్గా మనం దీన్ని సో పోస్ట్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి పిలుస్తాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఉన్న అంశాల మీద చట్టాల మీద సో ఈమెకు సందేహాలు వచ్చినాయి. ఒకటి ప్రీ కాన్స్టిట్యూషన్, ఇంకోటేమో పోస్ట్ కాన్స్టిట్యూషన్. అయితే మీకు ఆర్టికల్లో ఉన్న వర్డ్స్ ఏంటంటే మీకు ఒకటి ప్రీ కాన్స్టిట్యూషన్ చెప్పేసి ఉంటుంది, సెకండ్ది క్వశ్చన్ ఆఫ్ ది లా ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్, ప్రజా ప్రయోజనము దాగి ఉన్న చట్టము సో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి సో సందేహం వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయవచ్చు? సో ఇక్కడ మీకు ఇది ఫస్ట్ అండి, ఇది సెకండ్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో నోట్స్లో మీకు ఇది ఫస్ట్ సెకండ్ అని చెప్పేస్తుంది. సో మీకు నెంబర్ నాట్ మచ్ ఇంపార్టెంట్, మనం ఏం చెప్తున్నాం అని చెప్పేసి అది ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ తీసుకున్నాం కాబట్టి సో సుప్రీంకోర్టు అనేది ఈ ఇన్ఫ్యాక్ట్ సలహాని అంటే 143 ప్రకారం కోరింది కాబట్టి సుప్రీంకోర్టు అనేది ప్రీ కాన్స్టిట్యూషన్ క్వశ్చన్ లోపల కంపల్సరీ మ్యాండేటరీ అంటే సలహా తప్పనిసరి ఇవ్వాల్సిందే. సో సుప్రీంకోర్టుకి విచక్షణ అధికారం లేదు, నువ్వు ఇవ్వ అని చెప్పేసి చెప్పరాదు, కంపల్సరీ ఇవ్వాల్సిందే. రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక కనుక ఒక అంశం మీద సందేహం వస్తే సో ఆ విషయం లోపల సుప్రీంకోర్టు అనేది సో నాట్ మ్యాండేటరీ అంటే సో సలహా ఇవ్వనవసరము లేదు, తప్పించుకొనవచ్చు. సో అంశం అనేది రాజ్యాంగ పూర్వ అంశమా రాజ్యాంగం తర్వాత ఉన్న అంశమా అని చెప్పేసి దాన్ని బట్టి మనం 2 టైప్స్ డివిజన్ చేసుకొని సో మ్యాండేటరీ అని చెప్పేసి పిలుస్తాము. తప్పనిసరి ఇవ్వాల్సిందే. ఎప్పుడు రాజ్యాంగ పూర్వ అంశం అయితే, రాజ్యాంగం తర్వాత ఉన్న అంశం ఉన్నట్లయితే తప్పనిసరి కాదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు సలహా కోరింది అడ్వైజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ 2 అంశాలలో మీకు సుప్రీంకోర్టు అనేది సో రాష్ట్రపతి గారికి అడ్వైజ్ ఇస్తుంది. ఇట్ ఈజ్ అడ్వైజ్. సలహా అంటే సో నాట్ బైండింగ్, అది రాజ్యాంగబద్ధ అంశమా చట్టబద్ధ అంశమా సంబంధం లేదు. సో నాట్ బైండింగ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఏదైతే మీకు ఇది ఈ రాజ్యాంగ పూర్వ అంశం ఉందో లేదా రాజ్యాంగబద్ధ అంశం ఉన్నదో సో సుప్రీంకోర్టు ఏ సలహా ఇచ్చినప్పటికీ తప్పనిసరి కాదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూస్తే మీకు జలుబు చేసింది బాగా, సో డాక్టర్ దగ్గరికి పోయిన్లు, ఆయన ఒక టాబ్లెట్ ఇస్తాడు, వెళ్ళంగా బాబు నువ్వు సో కూల్ డ్రింక్ కానీ కూల్ వాటర్ తాగకని చెప్పి చెప్తాడు. సో నువ్వు ఇంటికి వస్తావు, టాబ్లెట్ వేసుకుంటావు, ఫ్రిడ్జ్లోకి వాటర్ తీసుకొని తాగుతావు. సో ఆయన ఒక అడ్వైజ్ నువ్వు ఇక్కడ ఏం చేసినావు అంటే బైండింగ్ కాలేదు. సో అటువంటిదే సుప్రీంకోర్టు సలహా అని చెప్పేసి పిలుస్తాం. ఇది సలహా కాబట్టి సో బైండింగ్ ఆర్ నాట్ బైండింగ్ అంటే మనము అది రాష్ట్రపతి యొక్క ఇష్టం అని చెప్పి చెప్పొచ్చు. ఇది మనకు బేసిక్స్ అండి, రాజ్యాంగంలో ఉన్న అంశాల నుంచి మనం తీసుకోవడము జరిగింది. అయితే ఇక్కడ ఇది తీర్పు చెప్పేటప్పుడు మీకు అంటే సలహాని తీర్పు రూపంలో చెప్తుంది. సో దానికి 145 సబ్ క్లాస్ 3 అని చెప్పేసి కంపల్సరీ కాన్స్టిట్యూషనల్ బెంచే తీర్పు చెప్తుంది. సో రాజ్యాంగ ధర్మాసనం అని చెప్పేసి పిలుస్తాం. సో కాన్స్టిట్యూషనల్ బెంచ్ మాత్రమే తీర్పు చెప్తుంది మీకు, అంటే 5 ఆర్ మోర్ ఎక్కువ మంది ఉంటారు. అయితే మీకు రాజ్యాంగం లోపల మరొక ఆర్టికల్ కనిపిస్తుంది, అది 141 అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి అంటే సుప్రీంకోర్టు యొక్క తీర్పులు అనేవి బైండింగ్ ఆన్ ది లోయర్ కోర్ట్, అంటే క్రింది స్థాయి కోర్టులో మనకు కట్టుబడి ఉంటాయని చెప్పేసి ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఈ తీర్పు అనేది సలహా అనేది తీర్పు రూపంలో చెప్పినప్పటికీ సో రాష్ట్రపతి మీద నాట్ బైండింగ్ అని చెప్పి చెప్తాం. అంటే మీకు ఈ సలహాపూర్వక అధికారం ఏదైతే ఉంటుందో 141 ఆర్టికల్ వర్తించదు, తీర్పు కట్టుబడి ఉండాల్సిన అవసరము లేదు. తీర్పు ఉల్లంఘన చేసినప్పటికీ ఫాలో కాకపోయినప్పటికీ ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకి రాదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే 141 ఆర్టికల్ అనేది సో 143కి వర్తించదు.
సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా కోరినప్పుడు సలహాని రాష్ట్రపతి తప్పనిసరి పాటించిన అవసరం లేదు. పాటించినంత మాత్రాన 141 ఉల్లంఘన కాదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా మీకు బేసిక్ అండి. ఇప్పుడు ఎన్నిసార్లు రాష్ట్రపతి న్యాయ సలహా కోరిందంటే ఇది 16వసారి అండి. సో మీకు చాలా పుస్తకాల్లో వేరే ఉంటే వేరే చదువుకోండి. సో ఇది మాత్రం కరెక్టు. నేను సోర్స్ మీకు పెట్టేసిన ఆల్రెడీ. సుప్రీంకోర్టు యొక్క తీర్పులకి బెస్ట్ సోర్స్ మీ కరెంట్ అఫైర్స్ సోర్స్ అయితే గిట్ట సో లైవ్ లా అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు ఒక సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు ఇందులో వస్తుంది. జనరల్గా ఓల్డ్ కేసులు ఏమైనా ఉంటాయి కనుక డౌట్ వస్తే ఇయర్ విషయంలో కావచ్చు, లేకుంటే తీర్పు విషయంలో కనుక మీకు డౌట్ వస్తే కనుక సుప్రీంకోర్టు అబ్జర్వర్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మంచి సైటే. మీకు చాలామంది రిటైర్డ్ న్యాయమూర్తులు ఇందులో పనిచేస్తున్నారు. లేకుంటే సుప్రీంకోర్టు ఆన్లైన్ అని చెప్పేసి ఉంటుంది. నేను దీన్ని మీకు షేర్ చేసిన. అందులో మీకు 15 ఇచ్చాడు, ఇది కాకుండా, కాబట్టి 16 అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ 15 కూడా ఎప్పుడు కోరారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇండియన్ ఎక్స్ప్రెస్లో అయితే మీకు 15 ఇన్ఫ్యాక్ట్ కేసులను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. బట్ అంత డెప్త్గా అవసరం లేదండి. ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ అయితే ఇటువంటి వచ్చినప్పుడు దీని మీద ఒక 5-6 ఆర్టికల్స్ ఇచ్చిందే ఇచ్చి ఇన్ఫ్యాక్ట్ కొంచెం తిప్పుతాడు, అటు తిప్పుతాడు, ఒక ఆర్టికల్ పడేస్తాడు. వెబ్సైట్ లోపల చదివితే వాళ్ళకి కొన్ని అమౌంట్ వస్తుంది కదా. సో ఇండియన్ ఎక్స్ప్రెస్ దీనికి PhD కోర్స్ అయిపోయింది ఆల్రెడీ. ఈ రాష్ట్రపతి యొక్క న్యాయ సలహా మీద ఎంత చెప్పినా ఇంతే ఉంటుందండి. ఇంతకంటే ఎక్కువ ఏ పుస్తకాల్లో సమాచారం ఉండదు. మీకు ఎంత చెప్పినా 143 ఆర్టికల్ చెప్పాలి, అందులో ఇంతే ఉంది సమాచారం మనకి. సో నెక్స్ట్ అండి, ఇప్పుడు మరి ఈ 14 క్వశ్చన్స్ ఏంటి? సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ అండి, ఈ 14 క్వశ్చన్స్ మీరు బ్రాడ్గా గుర్తుపెట్టుకోండి. 14 ఈ పెద్ద మనుషుల ఒప్పందం లెక్క 14 అంశాలు బైహార్ట్ చేయకండి. అంటే ఇందులో ఏది కానిదేంది ఆ టైప్ క్వశ్చను 100% రాదండి. ఈ క్రింది వాటిలో ఇంతకుముందు రాష్ట్రపతి న్యాయ సలహా కోరాలని చెప్పేసి 14 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అట్లా రాదు. బట్ సేఫ్ సైడ్లో గుర్తుపెట్టుకోండి అంతే. మరీ 14 నోటికి వచ్చే విధంగా చదవకండి, బైహార్ట్ చేయకండి. మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా, ఒకసారి వింటే సో మీకు ఈజీగానే అర్థమవుతుంది. అయితే మన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఉండే MCQ లాంటి ఎగ్జామ్ లోపల వస్తే రావచ్చు, కానీ జనరల్లీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఇటువంటి రావు. సో మొత్తం మీద మీరు ఒక 3-4 ఆర్టికల్స్ మీద ఫోకస్ చేసిండు ఆ సలహాల విషయంలో. ఒకటి 200 ఆర్టికల్ అని చెప్పేసి. సో మీకు ఈ సుప్రీంకోర్టు తీర్పును డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఈ ఇద్దరు ఏం చెప్పారని చెప్పేసి సింపుల్ చెప్పాలంటే, సో ఇన్ఫ్యాక్ట్ ఆ టైం ఫ్రేమ్ ఉంది కదా. సో మీకు 200 ఆర్టికల్ ప్రకారము గవర్నర్ అనేది ఏం చేయొచ్చు అని చెప్పి చూస్తే టైంలో ఏం చెప్పేసి అక్కడ ఉండదు మీకు రాజ్యాంగం లోపల. ఈ టైంని చెప్పింది ఒకటి, ఇది కొంచెం కాంట్రవర్సీ. మనం అప్పుడే అనుకున్నాము. ఈ టైము రాష్ట్రపతి కూడా చెప్పింది, అది పెద్ద కాంట్రవర్సీ. సెకండ్ ఇది ఈ మాండమస్ అనేది సో వీళ్ళకు ఇష్యూ చేయడం అనేది ఇంతకుముందు లేదు. అంటే జనరల్గా కోర్టు ఆదేశాలు గవర్నర్కి రాష్ట్రపతికి ఇవ్వద్దు. వీళ్ళు ఆన్సరబుల్ కాదు కోర్టుకి తమ విధి నిర్వహణ లోపల. సో మాండమస్ ఇవ్వడం ఏంటని చెప్పేసి కొద్ది వరకు మనకు ఇష్యూ అది. సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇప్పుడు చూద్దాం ఎటువంటి డౌట్స్ అడిగిందంటే, ఒక 200 ఆర్టికల్ మీద సో ఇన్ఫ్యాక్ట్ ఒక 6 డౌట్స్ అడిగిందండి. సో ఫస్ట్ చూస్తే ఈ 200 ఆర్టికల్ ప్రకారము ఒక రాష్ట్ర అసెంబ్లీ, ఇది అసెంబ్లీ బిల్డింగ్ అండి. సో బిల్లు, ఇది ఒక బిల్లు. సో బిల్లు అనేది ఇక్కడికి వస్తే ఈ గవర్నర్ యొక్క ఆప్షన్స్ ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ ఆప్షన్స్ ఏంటి, ఆయన ఏం చేయవచ్చు. ఆల్రెడీ ఆర్టికల్లో ఏమున్నదండి, అసెంటు ఆమోదించవచ్చు, విత్ హోల్డ్ అసెంటు తిరస్కరణ చేయవచ్చు, ఒకసారి వెనక్కి పంపవచ్చు, రాష్ట్రపతికి రిజర్వ్ చేయవచ్చు. ఇవి 4 ఉన్నాయి కదా. సో మీకు టైం బైండింగ్ అని చెప్పేసి లేదు కదా. ఇన్ఫ్యాక్ట్ ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా సో చెప్పు అని చెప్పేసి అడుగుతుంది. అంటే గవర్నర్ యొక్క ఆప్షన్స్ ఏంటి, ఒక బిల్లు వచ్చినప్పుడు అసలు ఏంటి ఇది నాకు సరిగ్గా అర్థం కావట్లే అని చెప్పేసి అడుగుతుంది. ఈ తీర్పును సవాల్ చేయట్లే, తీర్పు కారణంగా ఈ క్వశ్చన్స్ వచ్చినాయి, ఇది కరెక్టే, ప్రాక్టికల్లీ కరెక్టే, థియరీ పరంగా మనం సవాల్ అని చెప్పేసి అనద్దు, తప్పు అవుతుంది. అది సలహా మాత్రం కోరుతుంది, సుప్రీంకోర్టుని వేడుకుంటుంది సలహా ఇవ్వని చెప్పేసి. సో ఇది ఫస్ట్ది అండి మీకు, అంటే ఆప్షన్స్ ఏముంటాయని చెప్పేసి అడిగింది. సెకండ్ది ఇన్ఫ్యాక్ట్ అయితే ఈ బిల్లు విషయంలో మంత్రిమండలి సలహా ఇస్తుంది కదా, ఆ సలహాకి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిందేనా. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ యొక్క అడ్వైజ్కి, సో అడ్వైజ్కి నేను సింపుల్ రాస్తున్నా. సో ఇన్ఫ్యాక్ట్ బైండింగ్ ఆర్ నాట్, ఈ ఇన్ఫ్యాక్ట్ ఈయనే బైండింగా మరి నాట్, నేను ఇంగ్లీష్లో రాస్తున్నా. అంటే అవి చిన్న వర్డ్స్ అండి, ఈజీగా షార్ట్ నోట్స్ తయారవుతుంది. ఇక్కడ మీకు చాలా పెద్ద వర్డ్స్ లోపల ఉన్నాయి. సో ఇది ఒకసారి
ఇది రాసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. COM మీన్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడ్వైజ్ ఇచ్చిన బిల్ విషయం లోపల బైండింగ్ అయినా లేదా కాదని చెప్పేసి అడుగుతుంది. మూడవది సో మరి రాష్ట్రపతి ఇన్ఫ్యాక్ట్ ఈ గవర్నర్కి సో డిస్క్రిషనరీ పవర్ ఉంటుందా? ఇవన్నీ 200 ఆర్టికల్ విషయంలోనే. అంటే ఏంటిది, బిల్లు వచ్చినప్పుడు విచక్షణ అధికారం ఉంటుందా, తను సొంతగా ఏమన్నా నిర్ణయం తీసుకోవచ్చా? ఫస్ట్ ఏంటి ఏముంటుంది, ఆప్షన్స్ ఉన్నాయా ఏమన్నా? సెకండ్ది సలహాపూర్వకంగా వాళ్ళు ఇచ్చినప్పుడు పాటించాలా పాటించవద్దా? మూడవది సొంత నిర్ణయం తీసుకోవచ్చా? ఇవి 3 క్వశ్చన్స్ ఒకటే అండి వాస్తవంగా. పెద్దగా క్వశ్చన్స్ 14 అని చెప్పి చెప్తున్నాం కానీ అంత గదే. సో మీకు దీన్ని బ్రీఫ్ చెప్పాలంటే గవర్నర్కి బిల్లు వస్తే గవర్నర్ ఏం చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ అడిగిండు అంతే. సో ఫోర్త్ది క్వశ్చన్స్ నేను వర్డ్స్ చేంజ్ చేయట్లే, ఎగ్జాక్ట్ వర్డ్స్ అవే రాస్తున్నా. సో ఫోర్త్ చూస్తే ఇప్పుడు జనరల్లీ మనకి 361 ఆర్టికల్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఆర్టికల్ 14కి మినహాయింపు ఇది. అంటే సో సివిల్ కేసెస్ 2 months ముందు నోటీస్ ఇవ్వాలి, క్రిమినల్ కేసెస్ అవకాశం లేదు విధిలో ఉన్నప్పుడు వాస్తవంగా ఈ కోర్టుకి ఆన్సరబుల్ కాదని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం కదా, అరెస్ట్ చేయాలని చెప్పేసి. సో మరి 361 ఆర్టికల్ కింద కంప్లీట్గా అంటే రక్షణ ఉంటుందని చెప్పేసి అడిగింది. సో ఇమ్యూనిటీ ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మీరు సో మాండమస్ అని చెప్పేసి ఏదో చెప్పింది కదా, మరి కోర్టుకు ఆన్సరబుల్ అవుతుందా అని చెప్పేసి అడుగుతుంది. అంటే గవర్నర్ యొక్క చర్యలు అనేవి 361 కింద కంప్లీట్గా ఇమ్యూనిటీ ఉంటుందా ఉండదా అని చెప్పేసి అడుగుతుంది. గవర్నర్ అనే వ్యక్తి, రాష్ట్రపతి అనే వ్యక్తి విధి నిర్వహణ లోపల కోర్టుల ముందు జవాబుదారీతనం ఉండదు. నాట్ ఆన్సరబుల్ టు ఎనీ కోర్టు డ్యూటీస్ విషయం లోపల ఇది చెప్తుంది. మరి ఇమ్యూనిటీ అనేది కంపల్సరీ ఉంటుందా ఉండదా అని చెప్పేసి అడుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టయినా ఇక్కడ లేదు కదా, మీరు ఇన్ఫ్యాక్ట్ మాండమస్ అన్నారు, లేకుంటే మీరు టైం లిమిట్ చెప్పాలని చెప్పేసి అంటే టైం ఎందుకు బిల్లు ఆమోదం ఇస్తలేమో చెప్పాలని చెప్పి చెప్పింది కదా, మరి ఇక్కడ ఇమ్యూనిటీ అనేది దీనికి ఉన్నది కదా, ఉన్నదా లేదా అని చెప్పేసి అడుగుతుంది. అంటే అబ్సల్యూట్ బార్ ఆ కీవర్డు చెప్పింది. సో అబ్సల్యూట్ బార్ అంటే సో కంపల్సరీ 361 అడ్డుకుంటుందా అడ్డుకుంటలేదా, సో ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. గవర్నర్ రాష్ట్రపతికి రక్షణ ఉంటుంది కదా, రక్షణ అనేది అబ్సల్యూట్ బారా, మొత్తం రక్షణ ఉంటుందా, కోర్టులో జోక్యం చేసుకోవా అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకు ఇది అడిగిందంటే సో మాండమస్ అన్నది కదా, టైం లిమిట్ కోర్టు చెప్పింది కదా, సో అంటే మీకు ఇమ్యూనిటీ పవర్ ఉంది ఇప్పుడు లేదని చెప్పి చెప్పొచ్చు. మరి సుప్రీంకోర్టు ఏమని చెప్తుందో మనం చెప్పలేం కదా. అచ్చా ఇంకోటి, ఇవన్నీ రాజ్యాంగం వచ్చిన అంశాలు కదా, సుప్రీంకోర్టు అనేది చెప్పకుండా ఉండొచ్చండి. మేము చెప్పమని చెప్పి చెప్పవచ్చు, మేము చెప్పమని చెప్పి చెప్పకుండా మౌనంగా కూడా ఉండొచ్చు సుప్రీంకోర్టు అనేది, అది వాళ్ళ ఇష్టం అది. నెక్స్ట్ 5th చూస్తే ఇప్పుడు మీరు టైం ఫ్రేమ్ పెట్టింది కదా, ఆ టైం లిమిట్ను సో మీరు రాజ్యాంగ సవరణ చేయకుండా న్యాయస్థానాలే సో సుప్రీంకోర్టు హైకోర్టులే డిసైడ్ చేయవచ్చా అంటుంది. అట్లా చూడండి, అన్నీ దాదాపు అన్నీ అవే అండి, అన్ని బిల్లు గురించే మాట్లాడుతుంది. సో ఆ రోజు ఇప్పుడు తమిళనాడు లోపల ఏమైంది అంటే ఈ 10 బిల్లులు చట్టంగా మారిపోయినాయి. మన టిఎన్ రవి అని చెప్పేసి గవర్నర్ ఉన్నాడు, ఆయన ఆమోదం చెప్పలేదు. అంటే ఇది మన పార్లమెంటరీ ప్రభుత్వం లోపల ఒక బిల్లు అనేది రాష్ట్రపతి గవర్నర్ ఆమోదం లేకుండా చట్టంగా మారుతుందని అడుగుతుంది. అంటే సో గవర్నర్ అనేది అసెంట్ లేకుండానే బిల్లు అనేది సో యాక్ట్గా మారుతుందా, ఇది ఎక్కడిది అసలు అని చెప్పేసి అడుగుతుంది. క్వశ్చన్స్ ఎవరు తయారు చేసినలో కానీ ప్రతిది ఒక పెద్ద బాంబ్ అండి వాస్తవంగా. సలహా ఏమి ఇచ్చినప్పటికీ తీర్పు అయితే అట్లే ఉంటుంది, తీర్పుని సవాల్ చేయట్లే వాళ్ళు. క్వశ్చన్స్ పుట్టిన తీర్పు నుంచే, తీర్పు సవాల్ చేయట్లేదు. మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ 200 ఆర్టికల్ అండి. సో మనకి గుర్తుంటాయి జనరల్గా. ఏమంటుంది అంటే ఒక బిల్లు అనేది గవర్నర్కి వచ్చినప్పుడు సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఏం చేయవచ్చు, ఒకటి ఆప్షన్స్ ఏంటి అసలు రాజ్యాంగంలో ఉన్నాయి కదా అని చెప్పేసి మనం అనుకోవచ్చు, బట్ మళ్ళీ కొత్తగా అడుగుతుంది. రెండవది ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సలహా ఇస్తే కట్టుబడి ఉండాలన్నా ఉండద్దా అని చెప్పేసి అడుగుతుంది. గవర్నర్కి ఏమైనా విశేషణ అధికారాలు ఉంటాయని చెప్పేసి 3 క్వశ్చన్స్ అవే. 4వది టైం లిమిట్. 5వది గవర్నర్ ఆమోదం లేకుండా బిల్లు చట్టంగా మారుతుందా 5వది. 6 చూస్తే ఇది ఇమ్యూనిటీ అనేది అబ్సల్యూటా లేకుంటే కొంచెం పల్చగా ఉంటుందా, అంటే అబ్సల్యూట్ బార్ మీన్స్ ఇమ్యూనిటీ మొత్తం అడ్డుకుంటుందా కోర్టులని జోక్యం చేసుకోకుండా అని చెప్పేసి అడుగుతుంది. సో ఎంత క్లియర్గా ఉన్నదండి. సో చాలా క్లియర్గా డౌట్స్ అనేది అడిగారు.
నెక్స్ట్ 201 ఆర్టికల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇదేంది, రాష్ట్రపతికి ఒక బిల్లు రిజర్వ్ చేస్తే రాష్ట్రపతి యొక్క పవర్స్ గురించి మాట్లాడుతుంది, తెలుసు మనకు ఆల్రెడీ. ఈ ఆర్టికల్ విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అవేంటి అంటే మీకు 14 డౌట్స్ లోపల ఇదే ఆర్డర్లో లేవండి, మొత్తం 14 ఆర్టికల్ వైజ్ డిస్కస్ చేస్తున్నాం మనం. సో 201 ఏంటిది అంటే సేమ్ ఇక్కడ డిస్క్రిప్షన్ పవర్ ఉంది కదా, ఇక్కడ అడిగింది మళ్ళీ. సో ఇక్కడ చూస్తే ఇది 7th కదా. సో డిస్క్రిప్షన్ పవర్ ఉంటుందా రాష్ట్ర బిల్లు అనేది, సో రాష్ట్రపతికి వచ్చినప్పుడు ఇన్ఫ్యాక్ట్ విచక్షణ అధికారం ఉంటుందా, లేకుంటే ఎవరైనా చెప్పినట్టు వినాలని చెప్పేసి అడుగుతుంది. సేమ్ ఇదే అడిగింది ఇక్కడ. సో 8th సేమ్ మళ్ళీ ఇది అడిగిందండి. 8th సో టైం లిమిట్, నువ్వు రాష్ట్రపతికే నువ్వు అట్లా అనద్దు. సో రాష్ట్రపతికే టైం లిమిట్ పెడుతున్నారు మీరు, అట్లా అడగద్దు. మళ్ళీ టైం లిమిట్ పెట్టవచ్చా అని చెప్పేసి అడిగింది. సందేహం ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచో వచ్చింది. సో నెక్స్ట్ చూస్తే ఈ 9th అండి, ఇది మనం డిస్కస్ చేసినాము ఈ తీర్పు విషయం లోపల. ఇది ఏంటంటే ఒక రాష్ట్ర బిల్లు అనేది రాష్ట్ర గవర్నరు రాష్ట్రపతికి రిజర్వ్ చేసినప్పుడు సందేహాలు ఉన్నట్లయితే రాష్ట్రపతి తప్పనిసరిగా సుప్రీంకోర్టు సలహా తీసుకోవాలి. ఇది శ్రీలంక మోడల్గా పిలుస్తాం. శ్రీలంక లోపల ఆ ప్రావిన్స్ అనేది ఒక బిల్లు గవర్నర్ రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా తీసుకొని అనుమతిస్తారు అన్నట్టు. సో అది ఫాలో కమ్మంటుంది కదా. అట్లా ఈ రాష్ట్ర బిల్లు వచ్చినప్పుడు నిజంగా సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా తీసుకోవాలనా, ఇది కంపల్సరా ఏంటిది అని చెప్పేసి ఉంటుంది. సో ఏం తీర్పు చెప్పిందో అవే పట్ట మొత్తం బాంబులు వేస్తుంది రాష్ట్రపతి గారు. ఇన్ఫ్యాక్ట్ ఎవరు తయారు చేసిన క్వశ్చన్స్ అయితే ఎక్సలెంట్ తయారు చేసిన వాళ్ళు. 9 అయిపోయినాయండి మనకు. సో ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి ఈ 200, 201 కలిపి అడిగిందండి. సో కలిపి అడిగింది. అదేంది మనకు అంటే, సో ఇన్ఫ్యాక్ట్ జనరల్లీ మన దేశంలో సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది అంతో ఇంతో ఉన్నదని చెప్పేసి చెప్పచ్చు. ఏంటి మనకు అంటే, సో దెర్ ఈజ్ ఎ లెజిస్లేటివ్, శాసనము చేస్తుంది. దెర్ ఈజ్ ఎ ఎగ్జిక్యూటివ్, శాసనం అమలు చేస్తుంది. దెర్ ఈజ్ ఎ జ్యుడిషియల్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం, శాసనాన్ని పరీక్ష చేస్తుంది, రివ్యూ చేస్తుంది. ఎప్పుడు ఒక బిల్లు, ఒక డ్రాఫ్ట్ బిల్లు అనేది ఇంకా చర్చలో ఉన్నది, మీకు బిల్లు ఆమోదించలేదు, చట్టంగా మారలేదు. చట్టంగా మారినప్పుడు నువ్వు రివ్యూ చేస్తున్నావు అంటే ఒక బిల్లు అనేది సో చట్టంగా మారినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చా? సో జోక్యము చేసుకోవచ్చా? ఎప్పుడు బిఫోర్లా చట్టంగా మారకముందే జోక్యం చేసుకోవచ్చా? చట్టంగా మారినాక నువ్వు రాజ్యాంగబద్ధంగా ఉందా, అల్ట్రా వైర్స్ అని చెప్పేసి రివ్యూ చేసుకో. బట్ చట్టంగా మారలేదు బిల్స్, ఇంకా అప్పుడే జోక్యం చేసుకుంటున్నావు అని చెప్పేసి పెద్ద బాంబు పడేసింది. సో అంటే 200 ఏమో రాష్ట్ర గవర్నర్ అండి, 201 ఏమో రాష్ట్రపతికి రిజర్వ్ చేసిన బిల్లు విషయంలో ఇద్దరు ఆమోదం చేయకముందే, చట్టంగా మారకముందే జోక్యం చేసుకోవచ్చు అని చెప్పేసి అడిగింది. సో ఇది 200, 201 అండి. మొత్తం 10 అయిపోయినాయి కదా. సో నెక్స్ట్ 11, 12 చూస్తే ఇదేమో 142 ఆర్టికల్ అండి. ఫస్ట్ చూస్తే మీకు ఇప్పుడు జనరల్గా ఎన్నోది 11ది కదా. సో మీకు బిల్లు అనేది చట్టంగా మారాలంటే రాష్ట్రంలో గవర్నరు, సెంట్రల్లో రాష్ట్రపతి ఆమోదించాలి కదా. తమిళనాడు లోపల ఏమైంది అంటే 10 బిల్స్ ఉన్నాయి కదా. సో 142 ఆర్టికల్ కింద సుప్రీంకోర్టు యొక్క పవర్స్ ఉపయోగించుకొని వాటిని ఆమోదించింది. అంటే ఈ ఎవరు చేయాలి రాష్ట్ర బిల్లు చట్టంగా మార్చాలి అంటే గవర్నర్ సైన్ చేయాలి. ఇప్పుడు సో ఈ జ్యుడిషియరీ అనేది సో ఈ రాష్ట్రపతికి కావచ్చు లేదా గవర్నర్ కావచ్చు సబ్స్టిట్యూషనల్ పవర్ కలిగి ఉంటుందా అంటే దీని ప్లేస్లో అది మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, గవర్నర్ ప్లేస్లో నువ్వు బిల్లు ఆమోదించినావు. సో అట్లా సబ్స్టిట్యూషనల్ పవర్స్ ఉంటాయా అని చెప్పేసి అడిగింది. అంటే 142 ఆర్టికల్ కింద ఇవి కూడా వస్తాయా, బిల్లు కూడా ఆమోదించవచ్చా మీరు అని చెప్పేసి అడిగింది. ఇంకోటి ఈ 142 ఆర్టికల్ యొక్క లిమిట్స్ ఏంటి అసలు? సో మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసినాం కదండి మనం రెగ్యులర్ పాలిటీ కోర్స్లో. ద లా మస్ట్ బి డిఫైన్డ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఒక చట్టం అనేది ఉన్నప్పుడు నిర్వచనం ఇచ్చి ఉండాలి, అప్పుడు మిస్యూజ్కి అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సో సృష్టిలో అందమైనది ఏంటని చెప్పేసి ఉంటుంది. అది క్వశ్చన్ ఏంటంటే అది అర్థం కాదు. ఒకరికి రష్మిక అందమైంది, ఒకరికేమో ఇన్ఫ్యాక్ట్ ఇంకోరు ఎవరన్నా, నేను చెప్పే సినిమా హీరోల విషయం లోపల చెప్తున్నా జనరల్గా. సో ఇన్ఫ్యాక్ట్ యాక్టర్స్ విషయం లోపల డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్ నచ్చుతారు. నాకు చిరంజీవి ఇష్టం అనుకోండి, మంచి కమెడియన్ అని చెప్పేసి, అంటే ఇన్ఫ్యాక్ట్ మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది అని చెప్పేసి. వెంకటేష్ కొంతమంది ఇష్టం ఉంటుంది, ఫ్యామిలీ అని చెప్పేసి.
కొంతమంది ప్రభాస్కి ఇష్టం ఉంటుంది డైలాగ్స్ లేకపోయినా నిలబడిపోతే డబ్బులు వస్తాయని చెప్పేసి, మహేష్ బాబు ఇష్టం ఉంటుంది అన్ని సినిమాలు సేమ్ ఉంటాయని చెప్పేసి అట్లా. అంటే డిఫరెంట్ ఉంటుంది మీకు, అందరికీ సేమ్ వ్యూ అంటూ ఉండదు. ఎందుకు అక్కడ డిఫైన్ చేయలేము మనం, ఇది అందమైనది ఇది మంచిదని చెప్పేసి మనం చెప్పలేము అక్కడ. అట్లనే ఇది కూడా. సో కంప్లీట్ జస్టిస్ అని చెప్పేసి 142 ఆర్టికల్ చెప్తుంది కదా, వాట్ ఈస్ ద కంప్లీట్ జస్టిస్? దాని లిమిట్స్ ఏం లేవా, దీనికి వర్తింప చేస్తాం దీనికి వర్తింప చేయమని చెప్పేసి మనము ఈ 142 ఆర్టికల్లో లోపాలని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకొని దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉన్నది. ఎందుకోసం అంటే దేర్ ఈజ్ నో డెఫినేషన్ వాట్ ఈస్ ద కంప్లీట్ జస్టిస్. సుప్రీంకోర్టుకి అపరిమితమైన అధికారాలు ఇస్తుంది, ఎక్స్ట్రీమ్ పవర్స్ ఇస్తుంది. సో అదని చెప్పేసి రాష్ట్రపతి అడుగుతుంది, లిమిట్స్ లేవా అసలు అని చెప్పేసి అడుగుతుంది. నెక్స్ట్ అండి 13th క్వశ్చన్ అనేది సో 145 సబ్ క్లాస్ 3 మీద అడిగింది. ఇదేంటిది? కాన్స్టిట్యూషనల్ బెంచ్ గురించి చెప్తుంది. రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అధికారము ఈ దేశం లోపల CJIకి మాత్రమే ఉంటుంది. సో మీకు చూస్తే రాజ్యాంగబద్ధ అంశాలని వ్యాఖ్యానం చేసేటప్పుడు రాజ్యాంగ ధర్మాసనం అవసరం లేదా? ఇక్కడ ఇద్దరే చెప్పారు కదా జనరల్గా. సో మీకు ఇది అవసరమా కాదా అని చెప్పేసి అడుగుతుంది 13th క్వశ్చన్. సో 14th చూస్తే చివరిది. ఇప్పుడు మనకు సెంటర్ వర్సెస్ స్టేట్ అని చెప్పేసి అనుకోండి, ఇటువంటిది వచ్చినప్పుడు మన సోర్స్ 131 ఆర్టికల్ ఒకటే ఉందా, అదర్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అడుగుతుంది. అంటే ఇది ఒకటే మీ ప్రైమరీ సోర్సా? సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక అధికార పరిధి కదా మీకు. సో ఇది ఒక్కటే ఉన్నదా, ఇంకేమన్నా సోర్స్ ఉన్నాయని చెప్పేసి అడుగుతుంది. సెంటర్ వర్సెస్ స్టేట్ అని చెప్పేసి కేంద్రం రాష్ట్రం మధ్య వివాదం వచ్చినప్పుడు ఇది ఒకటే సోర్స్ ఉందా అని చెప్పేసి అడుగుతుంది. ఇవి 14 క్వశ్చన్స్ అండి. సో మీకు 14 క్వశ్చన్స్ అనేవి మనకు ఎట్లా ఉన్నాయో అట్లే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అండి. ఒకసారి మీరు చూసుకుని క్లాస్ విన్నాక మీకు ఈజీగా అర్థమవుతుంది, ఒకసారి రీడ్ చేస్తే అయిపోతుంది. ఒక 26 minutes పట్టింది, ఒక 6 minutes మనకు ఎక్కువ పట్టింది. వాస్తవంగా ఎక్కడ పట్టింది అంటే ఈ సినిమా వల్ల చర్చ వల్ల ఎక్కువ పట్టింది. సో నేను ఇది ఆఫ్లైన్ క్లాస్గా భావించి లేని అన్నీ చెప్పేసిన అండి. జనరల్లీ మనం యూట్యూబ్లో ఇట్లా చెప్పొద్దు. సో బట్ మనం ఫస్ట్ టైము అవుట్ సైడ్ వెళ్ళినామంటే సో కంటెంట్ డిమాండ్ చేస్తేనే మనం వెళ్ళినామండి. సో నెక్స్ట్ చూస్తే ఎకనామీ ఆర్టికల్. సో అమెరికాలో ఆర్థిక నిపుణులు, ఇది హిందూ పేపర్లో వచ్చింది, మీరు చూసే ఉంటారు కొంతమంది. సో స్టాగ్ఫ్లేషన్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. అంటే అమెరికా లోపల ఈ డొనాల్డ్ ట్రంప్ ఉంది కదా, సో ట్రంప్ డూయింగ్ ట్రంప్ థింగ్స్ అని చెప్పేసి ఒక నానుడే ఉంటుంది. ఆయన యొక్క చర్యల ఫలితంగా మేబీ స్టాగ్ఫ్లేషన్ వస్తే రావచ్చు అని చెప్పేసి కొంతమంది ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానం చేస్తున్నారు. సో ఇది మీకు వార్తల్లో ఉన్నందుకు ఎగ్జామ్లో వస్తే రావచ్చు. వాట్ ఈస్ ద స్టాగ్ఫ్లేషన్? సో మీకు ఈ TGPSC Group 2 వాళ్ళకి ద్రవ్యోల్బణం పాఠం లేదండి వాస్తవంగా, ఇన్ఫ్లేషన్ లేదు. APPSC వాళ్ళకు ఉన్నది బ్యూటిఫుల్ చాప్టర్ అండి, మనకి ఎప్పుడు వార్తల్లో ఉంటుంది, మనం చాలా డిస్కస్ చేసినాం. సో RBI మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పేసి రెపో రేట్ తగ్గిస్తుందా పెంచుతుందా అవంతా మనం డిస్కస్ చేసినాం కదా. చాలా మంచి చాప్టర్ వాస్తవంగా, అది మంచిది మనం లేకపోవడం మన ఏది బ్యాడ్ లక్ అండి. ఎందుకంటే అది మంచి ఒకసారి అర్థమవుతే ఇన్ఫ్లేషను బ్యాంకింగ్ మనీ అనేది అందులో మనం మర్చిపోమండి. అది ఎందుకు మర్చిపోమంటే దానిలో సబ్జెక్టు డెప్త్ ఉంటుంది, గణాంకాలు తక్కువ ఉంటాయి. ఈ మనీ కానీ బ్యాంకింగ్ కానీ లేకుంటే ద్రవ్యోల్బణం కానీ చాలా ఎకనామిక్ రీఫార్మ్స్ కానీ ఈ 4 చాప్టర్స్ మన గ్రూప్లో చేర్స్తే మనకి బర్డెన్ సిలబస్ కాదండి, అది మంచి సిలబస్ అది. ఎందుకు అంటే ఇప్పుడు సెక్టార్స్ ఎకనామీ ఉంది, వ్యవసాయము పారిశ్రామిక సేవ రంగాలు అని చెప్పేసి, నీతి ఆయోగ్, జాతీయ ఆదాయం అని చెప్పేసి ఇవన్నీ అంత గణాంకాలు ఉంటాయి ఎక్కువ మనకు. సో గణాంకాలు ఎక్కువ ఉంటాయి మీకు అక్కడ. అదే ఇవన్నీ అక్కడ సిలబస్లో ఉన్నట్లయితే క్వశ్చన్ ఫ్రేమ్ చేసే వాళ్ళు ఎక్కువ గణాంకాల మీద ఫోకస్ చేయరు, జనరల్లీ సబ్జెక్ట్ డెప్త్ మీద ఫోకస్ చేస్తారు కదా. ఇప్పుడు ఏమవుతుంది TGPSC వాళ్ళకు అంటే పబ్లిక్ ఫైనాన్స్ ఒకటి ఉన్నది, ఫారెన్ ట్రేడ్ ఒకటి ఉన్నది, కొద్ది వరకు బడ్జెట్ అని చెప్పేసి ఉంటుంది, ఇంకోటి పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్. ఈ చాప్టర్స్ కొన్నే సబ్జెక్టు డెప్త్ కలిగి ఉంటాయి. ఈ సెక్టార్స్ ఆఫ్ ఎకనామీ మొత్తం ఫ్యాక్ట్సే, మొత్తం స్కీమ్సే ఉంటాయి, ఏ స్కీము ఏ ఇయర్లో అని చెప్పేసి. సో మీకు బెనిఫిషియరీ ఎవరని చెప్పేసి మీ క్వశ్చన్ కూడా అట్లనే వస్తున్నాయి కదండి, వ్యవసాయ రంగము సేవ రంగం అన్నీ కూడా. సో ఇవి పెరిగినప్పుడు ఏమవుతాయంటే గణాంకాలు తగ్గిపోతాయి. కాబట్టి చేర్చే అవకాశం ఉన్నదని చెప్పేసి మనకు వినిపిస్తుంది కదా, అది నిజం కావాలని చెప్పేసి మనం కోరుకుందాం కంపల్సరీ. సో స్టాగ్ఫ్లేషన్ మీన్స్ మీకు స్టాగ్ ప్లేస్, సో స్టాగ్ అంటే మీకు స్తబ్దత అని చెప్పేసి పిలుస్తాం, ప్లస్ ఇన్ఫ్లేషన్. ఇది వెరీ రేర్ కాంబినేషన్ మనకి. జనరల్లీ ఏమవుతుందంటే మనకు సో స్టాగ్ఫ్లేషన్ మీన్స్ GDP వృద్ధి రేట్ తక్కువ ఉంటుంది, అదే టైంలో సో అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది
పెరిగిపోతుంది, ఎక్కువ జాబ్స్ అనేవి ఉండవు. సేమ్ టైంలో మనకి ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ 3 కలిస్తే అది వరస్ట్ కాంబినేషన్ అండి, వరస్ట్ కాంబినేషన్. ఎందుకు అంటే జనరల్లీ మీకు ఒకసారి సెంట్రల్ బ్యాంకుల యొక్క విధి ఏంటి అంటే జనరల్లీ 2 ఉంటాయి. వృద్ధి దృష్టిలో పెట్టుకోవాలి, ఇంకోవైపు ద్రవ్యోల్బణం కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం ఎక్కువసార్లు ద్రవ్యోల్బణానికే ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో మీకు జనరల్లీ ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ హై లెవెల్లో ఉందని చెప్పేసి ఉంటే ఆ దేశంలో సెంట్రల్ బ్యాంక్ అనేది రెపో రేటు పెంచేస్తుంది. మనకు రెపో రేటు పెంచితే ఏమవుతుందంటే ఇప్పుడు జనరల్లీ మళ్ళీ ఇది పెద్దగా అవుతుంది క్లాస్ కానీ, సో ఇది బ్యాంక్ అండి, ఇదేమో ఆర్బీఐ. సో ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకొస్తుంది, ఆర్బీఐకి వడ్డీ చెల్లిస్తుంది, అదే రెపో రేటు. ఆర్బీఐ అనేది రెపో రేటు పెంచితే ఈ బ్యాంకులు ఎక్కువ వడ్డీ తీసుకురావు. మనకు బ్యాంకులు వడ్డీ తీసుకురాకుంటే బ్యాంకుల దగ్గర డబ్బు ఉండదు, డబ్బు లేకుంటే మనకు లోన్స్ ఇవ్వదు. లోన్స్ ఇవ్వకుంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయకుంటే మనము సో ఎంప్లాయ్మెంట్ కల్పించుకుంటే మనకు డబ్బులు ఉండవు. కాబట్టి మనము ఏం ఇస్తామంటే వస్తు సేవలు కొనుగోలు చేసుకోము మనము. సో వస్తు సేవలకి డిమాండ్ పడిపోతుంది. సో కాబట్టి వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఇది మనకు ఒక సైకిల్ లాగా ఉంటుందండి. వాళ్ళు సప్లై సైడ్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు, డిమాండ్ సైడ్ మనం కొనుగోలు చేయము. మన డబ్బులు లేవు, మనం కొంటలేము అని చెప్పేసి వాళ్ళు సప్లై చేస్తలేరు. 2 కలిపి ఉంటాయి మనకి. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇది కంట్రోల్ చేయాలంటే మనం రెపో రేట్ని తగ్గించొద్దు. రెపో రేట్ని తగ్గించకుంటే వస్తు సేవలు ఉత్పత్తి కావు. లోన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయరు కాబట్టి, ఉపాధి కల్పించరు కాబట్టి వస్తువులు ఉత్పత్తి కావు. ఉత్పత్తి కాకుండా జీడిపి అనేది ఎప్పుడు తక్కువనే ఉంటుంది. ఇప్పుడు మరి జీడిపిని మనం పెంచుదామంటే రెపో రేట్ ఫుల్ తగ్గించాలి, తక్కువ వడ్డీకే లోన్స్ ఇచ్చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పేసి. సో అప్పుడు ఏమైతే మళ్ళీ ఇన్ఫ్లేషన్ ఇంకా హై లెవెల్లో వెళ్ళిపోతుంది, అది వరస్ట్ కండిషన్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమంది 3 కలగలిపి దేన్ని ముట్టుకున్నా ఇంకోటి ఇంకా పడిపోతుంది. దీనివైపు చూస్తే ఇది ఇంకా దిగిపోతుంది, దీనివైపు చూస్తే అది ఇంకా పెరిగిపోతుంది, ఇది ఇంకా పెరిగిపోతుంది. సో కాబట్టి దీన్ని మనం కంట్రోల్ చేయలేము. కొన్ని ఏళ్ల పాటు క్రమంగా ఆర్థిక మాంద్యంలోకి పోతాం అన్నట్టు. ఒకసారి అమెరికా పోయిందంటే ప్రపంచం మొత్తం పోయినట్టే. వై? బికాస్ ఇట్ ఈస్ ఓపెన్ ఎకనామీ అనేది. ఓపెన్ ఎకనామీ మీన్స్ మా సంబంధాలు కలిగి ఉంటాం మనం. కాబట్టి సో ఇది జీడిపి తగ్గుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఈ కండిషన్ మనం స్టాగ్ఫ్లేషన్గా పిలుస్తాం. వరస్ట్ కండిషన్ అని చెప్పేసి ఎకనామీ లోపల దీన్ని చెప్తామండి. సో మంచి టాపిక్ వాస్తవంగా. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకున్న ఏముందండి, ఏం లేదు. మొత్తం విశ్లేషణ సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది దీనికి, బట్ చాలా బాగా ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ అండి జిఐ ట్యాగ్ మనకు వార్తల్లో వచ్చింది. ఇది ఎకనామిక్ కింద తీసుకుంటున్నాం ఏంటని చెప్పేసి మీకు అనిపిస్తే WTO మీకు ట్రిప్స్ ఒప్పందం ఉంటుంది కదా, సో దానికి ఎందుకే జిఐ ట్యాగ్ అని చెప్పేసి వస్తుంది. సో మనకి మేధో సంపత్తి హక్కులు అని చెప్పేసి ఒక పాఠం ఉంది మనం డిస్కస్ చేసినాం. ఫారెన్ ట్రేడ్లో WTO దగ్గర డిస్కస్ చేసినాం. సో అందులో మీకు జిఐ ట్యాగ్ అని చెప్పేసి వచ్చింది. సో ఇది భౌగోళిక గుర్తింపు అని చెప్పేసి పిలుస్తాం కదా. ఇప్పుడు ఎందుకు అంటే మీకు ఇన్ఫ్యాక్ట్ రాజస్థాన్లో ఉన్న ఒక బీన్స్ అంటే దాని పేరు సంగ్రీ. సో దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది ఒక బీన్ జాతి మొక్క. సో సంగ్రీ అని చెప్పేసి పిలుస్తాం. రాజస్థాన్లో వెరీ ఫేమస్. దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు కాబట్టి దీన్ని థార్ ఎడారి యొక్క అద్భుతంగా కీర్తిస్తాం. అంటే ఎక్కువ వాటర్ లేకపోయినా పరిస్థితి అర్థం చేసుకొని మొక్క పెరుగుతుందండి. సో అది అడ్జస్ట్మెంట్ అవుతుంది వాతావరణానికి. సో వండర్ ఆఫ్ ది థార్ అని చెప్పేసి పిలుస్తాం. థార్ ఎడారి యొక్క అద్భుతంగా ఈ మొక్కను కీర్తిస్తాం కాబట్టి జిఐ ట్యాగ్ వచ్చింది కాబట్టి వెరీ ఫేమస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మీకు జిఐ ట్యాగ్ చూస్తే జిఐ ట్యాగ్ యాక్ట్ అని చెప్పేసి ఎప్పుడు చేసింది 1999లో చేస్తాం. 2003లో అమల్లోకి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ జిఐ రిజిస్ట్రీ ఆఫీస్ వచ్చేసి హెడ్ క్వార్టర్ మన ఇక్కడ ఉన్నది, తమిళనాడులో ఉన్న చెన్నై అని చెప్పేసి పిలుస్తాం. సో జిఐ ట్యాగ్ అని చెప్పేసి ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. అంటే హైయెస్ట్ జిఐ ట్యాగ్ ఎక్కడ అని చెప్పేసి నోట్స్లో ఉన్నది, ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. జిఐ ట్యాగ్ కనుక ఇస్తే ఎన్ని రోజుల పాటు అమల్లో ఉంటాయని చెప్పేసి ఒకసారి ఆన్సర్ చేయండి. సో నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్ అండి. ఎక్కువ ఆర్టికల్స్ మీరు, అందుకే 11 ఆర్టికల్స్ని ఇంకా మనము సో రేపు డిస్కస్ చేయబోతున్నాం. సో అన్ఫార్చునేట్లీ వర్కింగ్ హార్స్గా కీర్తి గడించిన పిఎస్ఎల్విసి విఫలమైందండి. సో మనకి ఫుల్ డీల్స్ రేపు వస్తాయని చెప్పేసి మన ఇస్రో చైర్మన్ చెప్పడం జరిగింది. ఎందుకు అని చెప్పేసి సో పూర్తిగా 3వ దశలో ఎందుకు ఫెయిల్ అని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, మనం అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది May 1 to 15 కరెంట్ అఫైర్స్ లోపలనే మనం డిస్కస్ చేసుకున్నాం. వాస్తవం దీన్ని చూస్తే ఇది జనరల్గా మనకు దీని ద్వారా
ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 09ని పంపిస్తుంది. దీన్ని రీసియాట్ 1B అని చెప్పేసి కూడా పిలుస్తాం. సో ఇది ఆల్ వెదర్ కండిషన్లో, అంటే వాతావరణం సరిగ్గా లేకపోయినా అన్ని కాలాల్లో కూడా హై రిజల్యూషన్ చిత్రాలు అందిస్తుంది. సో మనకి నిఘా కోసం పనికొస్తుంది, పౌర సేవలకి పనికొస్తుంది, వాతావరణాన్ని అంచనా వేస్తుంది. సో అన్నిటికీ బాగా పనికొస్తుంది. ఆల్ వెదర్ అని చెప్పేసి పిలుస్తాం. అన్ఫార్చునేట్లీ ఇదైతే మనకి ఫెయిల్ అయిపోయింది. సో దీన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఉన్న శ్రీహరికోట నుంచి మనకి లాంచింగ్ ప్యాడ్ 1 నుంచి పంపారు. సో మీకు PSLV అంటే భారతదేశం లోపల 4 స్టేజీలు కలిగిన, సో ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ లిక్విడ్ ఫ్యూయల్ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఈ 3rd స్టేజ్లో, సో ఫస్ట్ సాలిడ్, లిక్విడ్, సాలిడ్, లిక్విడ్, 3rd స్టేజ్లో సాంకేతిక లోపం కారణంగా ఇది ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని సన్ సింక్రోనస్ ఆర్బిట్లో పెట్టాల్సిన అవసరం ఉండే. దీని యొక్క జీవితకాలం 5 years అని చెప్పేసి పిలుస్తాం. ఉపగ్రహాన్ని అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయిపోయింది. సో PSLVC మొత్తం 63 ఉపగ్రహాలని పంపిస్తే, రాకెట్స్ పంపిస్తే, సో ఇది 3rd ఫెయిల్ అని చెప్పేసి పిలుస్తాం. స్టార్టింగ్లో మీకు 1993లో ఫస్ట్ టైం PSLVC D1 అని చెప్పేసి ఉంటుంది, ఇది ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ది 2017 లోపల PSLVC 39 అని చెప్పేసి ఉంటుంది, అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి 25లో యాజ్ పర్ ఈనాడు సోర్స్ బట్టి చూస్తే మనకు 3 అయితే కనిపిస్తున్నాయి. సో మనం ఫర్దర్గా ఇంకేమన్నా ఉంటే రేపు డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ చూస్తే ఒక నాసా యొక్క మిషన్ వార్తల్లో వచ్చిందండి. సో ఇది వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ మనకి మూన్ కోసం అని చెప్పేసి పంపింది. 2011లో డెల్టా 2 రాకెట్ ద్వారా పంపింది. దాని పేరే గ్రెయిల్ మిషన్. ఇట్ ఈస్ గ్రెయిల్ మిషన్. వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. 2011లో పంపింది. ఇది ఒక మూన్ మిషన్, నాసా పంపింది. సో డెల్టా 2 రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. మరి ఎందుకు ఇప్పుడు వార్తల్లో వచ్చింది అంటే, సో ఇది ఏమన్నదంటే మన చంద్రుడు అనే వ్యక్తి మన భూమి మీదకి ఒక దగ్గర ఉంటాడు, ఒక దగ్గర దూరంగా ఉంటాడు కదా. సో మనకి దగ్గరగా ఉన్న ప్రాంతం దగ్గర భూమి లోపలనట ఎక్కువ టెంపరేచర్, ఎక్కువ వేడి ఉంటుందట. అక్కడే ఎక్కువ మీకు ఈ అగ్నిపర్వతాలు ఎక్కువ వస్తాయని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం గుర్తించింది. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సో భూమికి సమీప భాగంలో ఉన్న చంద్రుని భూభాగం లోపల, అంతర్భాగం లోపల ఎక్కువ టెంపరేచర్, ఎక్కువ ఓల్కొనస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందట అని చెప్పేసి గుర్తించింది. సో ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ అని చెప్పి చెప్పొచ్చు. నెక్స్ట్ అండి, డిఫెన్స్ మనకి వార్తల్లో ఏం లేవు. సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్లో మీకు తొలి AI డాక్టర్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో పేరు డాక్టర్ హువా అని చెప్పేసి పిలుస్తాం. సో హువా వచ్చేసి సౌదీ అరేబియా అండి, సౌదీ అరేబియా అని చెప్పేసి పిలుస్తాం. దీనికి చైనా సంస్థ హెల్ప్ చేసింది. దాని పేరు సైనీ AI అని చెప్పిస్తుంది. సో సైనీ AI అనేది సో వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ తొలి AI డాక్టర్ యొక్క ఆవిష్కరణ అని చెప్పి సౌదీ అరేబియా లోపల పనిచేస్తుంది. దీని సహకారం అందించింది సైనీ AI అని చెప్పేసి పిలుస్తాం. అది చైనా సంస్థ అని చెప్పిస్తుంది. చైనా, నాట్ చెన్నై. నెక్స్ట్ అండి, సో పర్యావరణం మీకు యాలా అని చెప్పిస్తున్నది. సో యాలా ఇది ఒక గ్లేసియర్ అండి, ఒక హిమాని నదం అని చెప్పేసి పిలుస్తాం కదా, ఒక మంచు కొండ. ఇది పూర్తిగా అదృశ్యం అయిపోయింది. దీనికి అంత్యక్రియలు చేసి ఒక శిలా ఫలకాన్ని కట్టారు. ఎక్కడ అంటే నేపాల్ లోపల. సో నేపాల్లో అంతరించిపోయిన ఫస్ట్ హిమాని నదం అని చెప్పేసి, సో ఫస్ట్ గ్లేసియర్ అని చెప్పేసి మనం యాలా అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు గ్లేసియర్ అని చెప్పేసి జాగ్రఫీ లోపల, ఫిజికల్ జాగ్రఫీ లోపల వస్తుందండి. మనం స్టార్ట్ చేస్తాం కంపల్సరీ, దానికి వెనకడుగు వేసేది లేదు. నెక్స్ట్ మనం స్టార్ట్ అయ్యేది జాగ్రఫీ మనకి. సో ఈ APDSC PC అని చెప్పేసి మనం కొన్ని చేస్తున్న క్లాసులు, వాళ్ళ కోసం అని చెప్పేసి ఇది పోస్ట్పోన్ చేసినాం. స్టార్ట్ చేద్దాం కంపల్సరీ. మళ్ళీ మనకి రేపటి నుంచి వాస్తవంగా 5 days పాటు ట్రైనింగ్ కూడా ఉంది. సో అది కూడా కొద్దిగా మనకు వెనుకబాటు అయిపోతాం. ఆ 5 days అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం. సో జాగ్రఫీ అనేది యూట్యూబ్లో చేసినాకనే, నిరూపణ చేసినాకనే ఆ క్లాసెస్ చూసి నచ్చిన వాళ్ళు తీసుకోండి, నచ్చిన వాళ్ళు వదిలేయండి. ఇప్పుడు ఏంటి మనకు అంటే, సో ఇది ఇటువంటి సేమ్ న్యూస్ మనం లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసినాం. మనం ఏంటంటే అది హాంబోల్ట్. సో ఇది ఎక్కడ ఉంది మరి హిమాని నదం అంటే, ఈ హాంబోల్ట్ అనేది వెనుజులా అని చెప్పేసి పిలుస్తాం. సో వెనుజులా లోపల అంతరించిపోయిన చివరి హిమాని నదం పేరు హాంబోల్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది చివరి హిమాని నదం కాదు, నేపాల్ లోపల.
ఒక హిమానదం అంతే. ఇది మాత్రం వెనుజులా దేశం లోపల చివరిది అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా అక్కడ ఎటువంటి హిమానదాలు లేవని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ అండి. సో ఏక్ దేశ్ ఏక్ ధడ్కన్ ఒక మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ యొక్క స్కీమ్ ఇది. ఏక్ దేశ్ ఏక్ ధడ్కన్, ధడ్కన్ మీన్స్ హార్ట్ కదా. సో ఇన్ఫ్యాక్ట్ ఒక వన్ కంట్రీ వన్ నేషన్ వన్ హార్ట్ బీట్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కండక్ట్ చేస్తుంది. మన సైనిక వీరుల గురించి ఇది మనం స్మరించుకోవాలని చెప్పేసి ఒక స్కీమ్ అండి, అంతే. అది పిఐబి న్యూస్. నెక్స్ట్ మనం బడ్జెట్ డిస్కస్ చేసినా మనం వాస్తవంగా నేషనల్ మాన్యుస్క్రిప్ట్ మిషన్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని 9th జూన్న, సో 9th జూన్న మన పిఎం మోడీ గారు స్టార్ట్ చేస్తారట. దీని పేరు మనం మార్చుకున్నామండి. యాజ్ పర్ పిఐబి చూస్తే జ్ఞాన్ భారతం మిషన్. సో ఏంటి జ్ఞాన్ అంటే మాన్యుస్క్రిప్ట్, సో భారతం నేషన్ మీన్స్ భారతం, ఎం మీన్స్ మిషన్. సో ఇట్లా మనం పేరు మార్చుకున్నామండి. మాన్యుస్క్రిప్ట్ అంటే ఏముందండి, చేత్తో రాసేటువంటి గ్రంథాలు అని చెప్పేసి ఉంటుంది. సో మన చేతితో రాస్తాం కదా, మనం ఇప్పుడు నోట్స్ రాస్తాం కదా, డిటిపి వర్షన్ వచ్చేసి అది చేతితో రాసింది కాదు, మన నోట్స్ ఉంటుంది కదా రాసింది, అది ఇట్లా పిలుస్తాం అన్నట్టు. సో ఇండియాలో ఉన్న అన్ని మాన్యుస్క్రిప్ట్లని సో ఒక దగ్గర చేర్చే వేదిక పేరే ఈ జ్ఞాన్ భారతం అని చెప్పేసి పిలుస్తాం. ఈ 9th జూన్న మన పిఎం మోడీ గారు స్టార్ట్ చేయబోతున్నాడు. ఇది బడ్జెట్లో పేర్కొన్న స్కీమ్ అండి. బడ్జెట్లో స్కీమ్స్ చేయిస్తారు, అనౌన్స్మెంట్ చేస్తారు, తర్వాత టైం ఉన్నప్పుడు లాంచ్ చేస్తారు. మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఎకనామీ అప్డేట్స్ క్లాస్ నేను చేస్తా అండి, పెద్ద క్లాస్. ఇప్పుడు చేసేది రేపు నుండి చేస్తా ఏపీ వాళ్ళ కోసం అని చెప్పిస్తా. చిన్న క్లాసే ఉంటుంది, ఒక 20 minutes ఏమి ఉంటుంది, బట్ పెద్ద క్లాస్ చేస్తాం మనం. గ్రూప్ 2 ఎప్పుడు వస్తుందో దేర్ ఈజ్ నో క్లారిటీ అండి, అప్పుడు చేద్దాం కంపల్సరీ. సో నెక్స్ట్ ఆపరేషన్ చూస్తే గాజా మీద ఇజ్రాయెల్ ఆపరేషన్ పేరు గిడియన్ చారియట్స్. సో గిడియన్ చారియట్స్. సో ఇన్ఫ్యాక్ట్ ఇది గాజా మీద, పాలస్తీనాలో ఉన్న గాజా, సో పాలస్తీనా ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దీని మీద ఇజ్రాయెల్ యొక్క ఆపరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అండి ప్లేసెస్. ఒక మెట్ల బావి వార్తల్లో వచ్చిందండి, దాని పేరు రాజోన్కి బావోలి. ఇది పిఐబి న్యూసే. సో రాజోన్కి బావోలి అని చెప్పేసి ఒక మెట్ల బావి 16th centuryలో ఉన్నటువంటి ఈ లోడీ వంశంలో ఉన్నటువంటి వ్యక్తి దౌలత్ ఖాన్ లోడీ, ఒక సైన్యాధిపతి. ఈ దౌలత్ ఖాన్ లోడీ యొక్క నిర్మాణమే ఈ రాజోన్కి బావోలి, ఒక మెట్ల బావి. దీన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి తిరిగి పునరుద్ధరణ చేసింది కాబట్టి మీకు వార్తల్లో వచ్చింది. జస్ట్ లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి. దీనికోసం అని చెప్పేసి టాటా కన్సల్టెన్సీ సర్వీస్ హెల్ప్ చేసింది అన్నట్టు. ఈ రిస్టోర్మెంట్ కోసం అని చెప్పేసి మళ్ళీ తిరిగి మంచిగా చేసింది కదా, అంత చెత్త మొత్తం తీసి పడేసి, దీనికి టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పర్సన్స్ అండి. సో కెంటన్ కూల్ అని చెప్పిస్తున్నాడు. ఇది ఈరోజు తెలుగు పేపర్లో వచ్చిన న్యూస్, ఈనాడులో. సో కెంటన్ కూల్ ఈయన బ్రిటిష్ వ్యక్తి. ఈ ఎవరెస్ట్ని 19వ సారి అధిరోహించాడు. ఈయన నాన్ షెర్పా. సో షెర్పా మీన్స్ మీకు ఈ గైడ్గా పనిచేస్తారు, శిఖరాల గురించి గైడ్గా పనిచేస్తారు కదా. సో నాన్ షెర్పా అయి ఉండి 19 సార్లు ఎక్కిన వ్యక్తి కెంటన్ కూల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ కామి రీటా షెర్పా 30 సార్లు ఎక్కడం జరిగింది, అది రికార్డ్. ఇంకా అది తెలంగాణ చూస్తే ఈ గుల్జర్ హౌస్ చౌరస్తా అగ్ని ప్రమాదం అని చెప్పేసి 17 మంది మరణించారు అన్ఫార్చునేట్లీ. నెక్స్ట్ ఈ ఇందిరా సౌర గిరిజల వికాసం అని చెప్పేసి ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు నాగర్ కర్నూలు డిస్టిక్ లోపల మాచారం లోపల ప్రారంభం చేస్తున్నారు. ఎవరైతే గిరిజన భూములు కలిగి విద్యుత్ సౌకర్యం లేక బీటి భూములుగా ఉన్నాయో వాటికి వాటర్ సౌకర్యం కల్పించడమే సౌర విద్యుత్ ద్వారా ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందిరా సౌర అంటే సౌరశక్తి ఉపయోగించుకొని, గిరిజల వికాసం అంటే వాళ్ళకి వాటర్ సౌకర్యం, 6 లక్షల ఎకరాలకి వాటర్ సౌకర్యం కల్పిస్తామట. సో మరి ఈ స్కీమ్ కింద అయ్యే ఖర్చుకి ప్రభుత్వమే 100% సబ్సిడీ అయితే ఇస్తుందట. ఈ స్కీమ్ కింద చేపట్టే పనులు అని చెప్పేసి మీకు ఇచ్చాడు కదా, ఆ పనులన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ కింద భూమి అభివృద్ధి పనులు చేపడతారట. అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ భూమి అనేది సరిగ్గా లేకుండా చదును చేయడం కావచ్చు, సో అటువంటి చేస్తారు. ఒకటి భూగర్భ నీటి సర్వే కూడా చేయిస్తారు ఈ స్కీమ్లోనే. బోరు బావుల తవ్వకం కూడా ఈ స్కీమ్లోనే వస్తుంది. సోలార్ పంప్ సెట్లు
ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మనకు అగ్రికల్చర్ మినిస్ట్రీ ఉంది, దాని ద్వారా విత్తనాలు కూడా అందిస్తారట. వ్యవసాయం లోపల ఉండే యాంత్రీకరణ కూడా అందిస్తారట. దాంతోపాటు ఈ ఉద్యానవన శాఖ ద్వారా మెరుగైన నీటి యజమాని అని చెప్పేసి డ్రిప్పు సో డ్రిప్ మీన్స్ మనం బిందు సేద్యం అని చెప్పేసి పిలుస్తాం కదా, దాన్ని కూడా వీళ్ళకి ఇస్తారట. అంటే వాళ్ళకి ఏ పరికరాలు ఉంటాయో ఆ పరికరాలు కొనుక్కునేలా చేస్తారట. ఇవన్నీ కలిపి స్కీమ్ కింద ఉన్నాయండి. సో మొత్తం 6 ఉన్నాయి. 6 మనం గుర్తుపెట్టుకోవాలి. మన తెలంగాణ ప్రభుత్వం స్కీమ్ కాబట్టి, వెరీ ఫేమస్ స్కీమ్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఏపీ వాళ్ళకు న్యూస్ కరెంట్ అఫైర్స్ అయితే ఏం లేవు. సో రేపు మనం డిస్కస్ చేద్దాం మిగతా ఆర్టికల్స్ అన్నీ కూడా. రైట్. అయితే మన కోర్సు కొనుగోలు చేసి, ఏది తెలంగాణ ఉద్యమం కావచ్చు, సొసైటీ కావచ్చు, ఇండియన్ పాలిటీ ఎకనామీ కావచ్చు, ఏదైనా కోర్సు కొనుగోలు చేసినప్పుడు సో మీరు వాట్సాప్లో రిసిప్ట్, మీ పేరు, మీ నెంబరు, ఏది వాట్సాప్ ఉంటే అది పెట్టండి, నేను గ్రూప్లో యాడ్ చేస్తున్నా. ఇది ఎందుకోసం అని చెప్పేసి అనిపిస్తే ఇది వాయిదా వేయమండి ఈ గ్రూప్ని. అయితే ఒక 100 మన జిఎస్ టాపిక్స్ మీరు ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ ఈ టాపిక్స్ చదివి ఉండాలి. ఇవి వస్తాయని చెప్పేసి కాదండి, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఇవి ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తే అవి వస్తాయని చెప్పేసి కాదు, అవి చదివి ఉండాలి కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్లు వ్యాధులు అని చెప్పేస్తుంది, అది ఆల్మోస్ట్ చాలాసార్లు వస్తుంది కంపల్సరీ. లేకుంటే రాజ్యాంగబద్ధ సంస్థలు అని చెప్పేసి ఉంటుంది కదా, సో అటువంటిది కావచ్చు. ఎకనామీ లోపల చూస్తే మీకు ఈ నీతి ఆయోగ్ కార్యక్రమాలు కావచ్చు. ఇప్పుడు ఫిజిక్స్ చూస్తే గిట్ట రియల్ లైఫ్ ఉపయోగాలు కావచ్చు. కెమిస్ట్రీ లోపల కొన్ని కెమికల్స్ ఉంటాయి మీకు, సో వాటి శాస్త్రనామాలు కావచ్చు. అట్లా కొన్ని జాగ్రఫీ లోపల మీకు ఈ నదులు అని చెప్పేసి, వ్యవసాయం అని చెప్పేసి ఉంటుంది. అట్లా అంటే ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఉంటుంది కదా. సో అవి మనం రోజు ఒక టాపిక్ తీసుకుందాం. ఒక 5 minutes చిన్న వీడియో పంపిస్తాను. యూట్యూబ్లో కానే కాదు, యాప్లో కానే, జస్ట్ వీడియో చేసి వీడియో పంపిస్తాను. అంటే నోట్స్ మొత్తం కాదు, జస్ట్ ఇట్లా ఇది చదవాలి, ఇక్కడ ఫోకస్ చేయాలని చెప్పి చెప్తాను. మీరు దాన్ని చదువుకోండి. దాన్ని కంపల్సరీ చదువుకున్నాకనే నిద్రపోండి. మనం 100 రోజులు ఛాలెంజ్ చెప్పేసి ఇంకా కొంతమంది పేర్లు నేను యాడ్ చేయలేదండి, చాలా పేర్లు ఉన్నాయి, అవన్నీ యాడ్ చేయాలంటే టైం పడుతుంది. రేపటికల్లా మనం యాడింగ్ చేస్తాం. సో 100 రోజులు అని చెప్పేసి ఒకటి మనము లక్ష్యం పెట్టుకుందాం. 100 టాపిక్స్ కవర్ చేసుకుందాం. దానివల్ల మీకు ఏమవుతుందంటే నిజంగా మీరు ఛాలెంజ్ని పూర్తి చేస్తే జిఎస్లో మంచి పట్టు వస్తుంది. ఒక 1/2 hour కంటే ఎక్కువ టైం స్పెండ్ చేసేలా టాపిక్ ఇవ్వబడదు. అంటే ఒక టాపిక్ ఇస్తే ఒక 30 minutes స్పెండ్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అట్లా నేను టాపిక్ ఇస్తాను. ఇవన్నీ ప్రీవియస్ పేపర్ చూసి ఎంపిక చేస్తాం. మనం 100 లిస్ట్ని తయారు చేసుకోలేదు, అప్పటికప్పుడు ఒక టాపిక్ ఇస్తాను, మీరే నోట్స్లో చూసుకోండి, మీరే చదువుకోండి. ఒక ఛాలెంజ్ మాదిరిగా దీన్ని యాక్సెప్ట్ చేయండి కంపల్సరీ. సో ఇన్ఫ్యాక్ట్ మీకు మంచి నోట్స్ ఎక్కడైనా ఉన్నట్లయితే టాపిక్ మీద నాకు షేర్ చేయండి, టెలిగ్రామ్లో, వాట్సాప్లో. నేను మన గ్రూప్లో షేర్ చేస్తా, చాలామందికి యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ నోట్స్ షేరింగ్ తప్పనిసరి ఏం కాదు, అది మీ ఇష్టం. అంటే మిగతా పుస్తకాల కంటే నేను ఇది మంచిగా రాసిన అని చెప్పేసి మీకు అనిపిస్తే అది షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనము రేపు ఈ May 19లో ఉన్న 11 ఆర్టికల్స్తో కలిపి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.